గంటలు సీరియల్ డిసెంబర్ 18న ఎపిసోడ్ జరిగింది. సత్యం ప్రభావతి ఇది వరకు సర్ది చెప్తే రవిగాడికి కానిచ్చని సుశీల చెప్తుంది. ఇప్పుడు మరో తమ్ముడు వస్తాడా అని బాలు అంటాడు. ఫంక్షన్లో బాలు కనిపిస్తే చెల్లి మౌనిక అవమానించి పంపిస్తుంది. కానీ కాకుండా సరోగిస్తోనే పిల్లను కంటుంది శృతి. గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో కారులో ప్రభావతి సత్యం కలిసిపోవడం గురించి మాట్లాడుకుంటారు. తల్లి చెప్పడంతో ప్రభావతికి సత్యం బొట్టు పెడతాడు. అంతా చప్పట్లు కొడతారు. ఇంట్లో 3 జంటలు ఉన్నాయి, మీరు ఆదర్శంగా ఉండాలంటుంది సుశీల. తప్పు తాను చేసిన రవినే సారీ చెప్పాలన్న కండిషన్ మీదే పెళ్లి చేసుకున్నామని శృతి చెప్తుంది. ఇది వరకు ఓసారి ఇలాగే గొడవ పెడితే సర్ది చెప్పాను. తర్వాత రవిగాడిని కానీ చేతిలో పెట్టారని సుశీల అంటుంది. దాంతో ఇప్పుడు సత్యం ప్రభావతి మరొకరిని కంటారు అనేలా మొహాలు పెడతారు. ఇప్పుడు కూడా సర్ది చెప్పుగా ఇంకో 10 నెలలు తమ్ముడు పుడతాడు అని బాలు అంటాడు. అంతా నవ్వుతారు. ఇవాళ నా చేతి మీకు వండి పెడతాను అని సుశీల అంటుంది. మరోవైపు సంజు ఫంక్షన్కు వెళ్తే భార్యతో కూడా రమ్మన్నారుగా, తీసుకెళ్ళు అని తల్లి చెప్తుంది. నా స్టేటస్ ఏమైపోవాలని సంజు అంటుంది. దాంతో సంజును తిట్టి మౌనిక వెళ్ళేలా చేస్తుంది. అత్త కాస్ట్లీ చీర కట్టుకొని రమ్మంటాడు సంజు. దాంతో మౌనిక చీర మార్చుకొని వస్తుంది. సంజు మౌనిక ఇద్దరు వెళ్తారు. ఇదే ఏడుపు మొహం పెట్టుకొని ఉండకు, కాస్ట్లీ చీర కట్టుకోవడం అంటే మా అమ్మ పని మనిషికి ఇచ్చే చీర కట్టుకున్నావు అనేసి వెళ్ళిపోతాడు సంజు. అప్పుడు అక్కడికి ప్యాసింజర్ను దింపడానికి వచ్చిన బాలు మౌనికను చూసి లోపలికి వెళ్తాడు. మౌనిక పర్స్ మర్చిపోయిందని చెల్లి కోసం చూస్తాడు. ఇంతలో బాలును సంజు చూస్తాడు. మౌనిక దగ్గరికి బాలు వెళ్ళి మాట్లాడతాడు. వాళ్ళను పక్కా ఉండి చూస్తాడు. సంజు పర్స్ తీసుకొని మౌనిక వెళ్ళిపోతుంది. బాలు వెంట పడతాడు. తర్వాత గుడిలో జరిగింది తలుచుకొని సారీ చెప్తాడు బాలు. సంజు దూరంగా ఉండి చూడడం గమనిస్తుంది మౌనిక. బాలు మాట్లాడుతుండగా పక్కన ఉన్న సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఏంటి సమస్య అని అడుగుతాడు. మా చెల్లితో మాట్లాడుతున్నాడు బాలు. నిజంగా మీ బదరేనా అనే సెక్యూరిటీ అతను అడిగితే ఇంతనే ఎవరో తెలియదు, ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పండి అని మౌనిక చెప్పేసి వెళ్ళిపోతుంది. దాంతో బాలుని సెక్యూరిటీ గార్డ్ గంటేస్తాడు. ఎవడో ఒకడు తినడానికి కొట్టేయడానికి వస్తారు అని బాలుని మొట్ట పెట్టి గెట్టేస్తాడు. సెక్యూరిటీ గార్డ్ అది చూసినా క్షమించమని అంటుంది మౌనిక. ఇది కదా నాకు కావాల్సింది, నీ చెల్లెలితోనే నిన్ను గండించాను, ఇదే మొదలు, నీకు ఇంకా అన్ని అవమానాలే అని సంజు అనుకుంటాడు. మరోవైపు పురిటి నొప్పులకు డబ్బింగ్ చెప్పింది శృతి గుర్తు చేసుకొని భయపడుతుంది. రవి వచ్చి హక్ చేసుకుంటే అరుస్తుంది. రవి చెంప చెల్లుమనిపిస్తుంది. రవికి దూరంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ డెలివరీ నొప్పులను గురించి చెప్పి దూరంగా ఉండమంటుంది శృతి. ఎప్పటికీ నేను పిల్లలను కనను, ఆ బాధను నేను భరించలేను అని శృతి అంటుంది. మనకు పిల్లలు వద్దా అని రవి అంటాడు. సరోగసికి వెళ్దాం, ఇక ఇంకొకరి గర్భంలో పుట్టిన మన బేబీ అవుతుందా అని శృతి అంటుంది. పెద్దవాళ్లకు చెప్పకుండా ఎలా ఈ పద్ధతి ట్రై చేస్తామని రవి అంటే, వాళ్ళ ఒపీనియన్ గురించి ఎవ్వడు అడగడు, పిల్లల గురించి మాట్లాడితే మాత్రమే నేను నో అని చెప్తాను అని శృతి అంటుంది. ఇంటికి వచ్చిన బాలు బయట మెట్లపై కూర్చుంటాడు. జరిగింది తలుచుకొని ఏడుస్తాడు. మీనా వచ్చి అడుగుతుంది ఆందోళన ఉన్నారని. అడిగితే మౌనిక గురించి చెప్తాడు. బాలు నా గుండె ఆగినంత పని అయింది, తాను ఎందుకు అలా అర్థం కాలేదని బాధపడతాడు. బాలు మీనా ఓదారుస్తుంది. తర్వాత రాజేష్కు తన కారు రెంట్కు ఇచ్చినట్టు ఇంట్లో చెప్తాడు. బాలు ఇలాంటివి 200 కార్లు కొని పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలని రాజేష్ అంటాడు. బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే స్టేచర్ ఉండాలంటాడు మనోజ్. బంగారం ఎత్తుకెళ్ళి అమ్మితే వస్తుందా?
మీరు చూడండి, మరికొన్ని రోజుల్లో నా భర్త అన్ని మీనా చిటికెలు వేస్తే శపథం చేయబోతుంది. కానీ దాని బాలు ఆపుతాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడిగంటల సీరియల్ ముగుస్తుంది. తరువాయి భాగం రేపు చూద్దాం.